హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి క్రాఫ్ట్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మనం ఈరోజు మైసూర్ వడలు తయారు చేసుకోబోతున్నామండి. దీన్ని మైసూర్ వడ, మైసూర్ గారెలు అని రకరకాలుగా అంటూ ఉంటాం. దీనికి కాంబినేషన్లోని కొబ్బరి పల్లి చట్నీ కూడా ఈరోజు నేను చూపించబోతున్నానండి. ఈ చట్నీ మనకి దోశకి, ఇడ్లీకి, ఎలాంటి బ్రేక్ఫాస్ట్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈరోజు గారెలు వేసుకోవడానికి మనం మినపప్పుని ఒక కప్పు 4 గంటల పాటు 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 4 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా టైట్గా చేసుకోవాలి. ఇలా మన ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల గ్రైండర్లో చేసుకునే టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా మనం బ్యాటర్ అంతా కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం బాగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా తడుతూ కలుపుకోవాలి. దీనివల్ల మనకి గారెలు అనేవి గుల్లగా వస్తాయి. ఇప్పుడు మనం గారెలు వేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలండి. మనం చెయ్యి అనేది తడి చేసుకొని గారెలు వేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మనకి గారెలు సులభంగా వస్తాయి. ఇలా మనం తయారు చేసుకున్న ఆ రుబ్బంతా కూడా మనం గారెలు 1 బై 1 వేసేసుకోవాలి. ఈ గారెలు అనేవి నిజంగానే మనం రోల్లో రుబ్బినంత టేస్టీగా వస్తాయండి. చాలా సులభంగా అవుతాయి. అలాగే చాలా స్మూత్గా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. చూసారు కదండి, ఇలా గారెలు మనం ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న బ్యాటర్ అంతా కూడా గారెలు 1 బై 1 వేసేసుకోవాలి. చూసారండి, వాటిలో కూడా మనకు రెడీ అయిపోయి. దీనికి ఇప్పుడు మన కాంబినేషన్లోని కొబ్బరి పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం పల్లీలు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే 1 కప్పు కొబ్బరి. మనం 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు పల్లీలు తీసుకుంటున్నామండి. మనం ఇదన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ పల్లీలని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సరే, ఇలా పల్లీలు ఫ్రై అయిపోయి కదండి. ఇప్పుడు మనం ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ మాడిచేలాగా చేసుకోకూడదండి. దానివల్ల మన చట్నీ అనేది కలర్ మారిపోయి టేస్ట్ కూడా పాడైపోతుంది. ఇలా అన్నీ కూడా మనకి కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి. ఈ కొబ్బరి ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటన్నిటిని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం అల్లం ముక్క కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. దీనికి మనం తాలింపు వేసుకోవాలి, పోపు వేసుకోవాలి. ఈ పోపు వేసుకోవడానికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులోని కొంచెం శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలండి. చూసారా, పోపుకి 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని ఆయిల్తో సహా మనం చట్నీలో వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్తోనే చట్నీలో వేసుకోవాలి. చట్నీలో వేసుకుని వెంటనే కలిపి మూత పెట్టేసుకోవాలండి. లేదంటే పోపు వాసన అనేది బయటికి పోతుంది. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ మనకి దోశకి, ఇడ్లీకి ఎలాంటి వాటికైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో సులభంగా చేసుకునే మైసూర్ వడ, అలాగే దానికి కాంబినేషన్లోని కొబ్బరి పలుకుల చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి, టేస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.